టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి అందరికీ తెలిసిందే. 100% స్ట్రైక్ రేట్తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న దర్శకుల్లో రాజమౌళి తర్వాత ఆయనే. 10 ఏళ్ల క్రితం డైరెక్టర్గా పటాస్తో ఎంట్రీ ఇచ్చాక ఇప్పటి వరకు ఫెయిల్యూర్ అనేది లేకుండా 100% సక్సెస్ రేట్ కొనసాగిస్తున్నారు. సినీ ప్రియులను విపరీతంగా అలరిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ మూవీ తీసిన అనిల్ రావిపూడి డెబ్యూతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఫస్ట్ మూవీ భారీ విజయం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ తర్వాత మెగా మేనలుడు సాయి ధరమ్ తేజ్తో సుప్రీం మూవీ తీయగా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మూడో మూవీ మాస్ మహారాజా రవితేజ రాజా ది గ్రేట్ మూవీ చేసి హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత సీనియర్ హీరో వెంకటేష్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ F2 చేసిన ఆయన కామెడీని నెక్స్ట్ లెవెల్లో పండించి భారీ విజయం సాధించారు. సంక్రాంతి బరిలో దిగి అందరినీ ఆకట్టుకున్నారు. నెక్స్ట్ ఏడాది కూడా సంక్రాంతికి వచ్చి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అలా సక్సెస్ ట్రాక్లో ఉన్న అనిల్ రావిపూడి F2 సీక్వెల్ F3 భగవంత్ కేసరితో కూడా హిట్స్నే అందుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మళ్ళీ వెంకీతో వర్క్ చేసి సంక్రాంతికి వస్తున్న మూవీని తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ను అందుకున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో 3 సినిమాలతో దిగి విజయాలు సొంతం చేసుకున్నారు. పర్ఫెక్ట్ సంక్రాంతి డైరెక్టర్ అనిపించుకున్నారు. ఇప్పుడు వచ్చే ఏడాది అదే పండక్కి రానున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న మనశంకర వరప్రసాద్ గారు మూవీని అప్పుడే రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఆడియన్స్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా కూడా హిట్ అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంత ఈజీ కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కంటెంట్ బాగుండి పాజిటివ్ టాక్ వస్తేనే అది సాధ్యమవుతుందని, లేకుంటే చెప్పలేమని చెబుతున్నారు. ఎందుకంటే సంక్రాంతికి గత 2 సార్లు వచ్చిన అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైనర్లు F2 సంక్రాంతికి వస్తున్న చిత్రాలతో విజయం అందుకున్నారు. ఈసారి కూడా అదే జోనర్లో చిరంజీవి మూవీని తీస్తున్నారు. అయితే 2019లో F2 రిలీజ్ అయిన టైంలో అదొక్కటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఏడాది కూడా డాకు మహారాజ్, గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవ్వగా అదొక్కటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీంతో ఆయనకు అది బాగా కలిసొచ్చింది. కానీ 2019, 2025 లాగా కాకుండా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాకుండా అనగనగా ఒకరోజు ది రాజాసాబ్ సినిమాలు కూడా ఎంటర్టైనర్లే. అదే సమయంలో నవీన్ పోలిశెట్టి తన పండుగ ప్రోమోలతో ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. అటు రాజాసాబ్పై కూడా ఆడియన్స్లో మంచి బజ్ ఉంది. దీంతో మనశంకర వరప్రసాద్ గారు మూవీకి గట్టి పోటీనే ఎదురుకానుంది. మరి అనిల్ రావిపూడి సినిమాను ఎలా తీస్తున్నారో, ఎంతలా మెప్పిస్తారో, ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ చాట్ బస్టర్ అయింది. బీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ని ఉదిత్ నారాయణ్ పాడటంతో సాంగ్కి స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో మీసాల పిల్ల సాంగ్ సెన్సేషనల్గా మారింది. ఇక లేటెస్ట్గా దీపావళి కానుకగా మనశంకర వరప్రసాద్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో చిరు చాలా యంగ్గా కనిపిస్తున్నారు. ఈ లుక్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనేలా ఉన్నాయి. అనిల్ రావిపూడి సినిమాలో హీరో పాత్రలు చాలా ఇంప్రెసివ్గా ఉంటారు. మోస్ట్ ఎంటర్టైనింగ్ డైరెక్టర్గా తనకు తాను ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో కూడా ఆయన వింటేజ్ కామెడీ టైమింగ్ని మనశంకర వరప్రసాద్లో చూపించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆ సినిమా టీజర్తో మెగా ఫ్యాన్స్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్లో పెట్టుకోగా నెక్స్ట్ సాంగ్తో మరింత బజ్ పెంచారు. ఒక సినిమా ఎలా తీయాలో కాదు, ఎలా ప్రమోట్ చేయాలో కూడా తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అన్నట్టుగా మాస్టర్ క్లాస్గా మారాడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి అనిల్ సినిమా అంటే అది ఖచ్చితంగా సూపర్ హిట్టే అనే రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ సినిమా టీజర్తో అదరగొట్టి నెక్స్ట్ సాంగ్తో క్రేజ్ పెంచేసి ఇప్పుడు దివాళీ పోస్టర్తో కూడా ఇంపాక్ట్ చూపించారు. సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార హీరోయిన్గా నటిస్తుంది. బీమ్స్ మ్యూజిక్ కూడా సినిమాకు మరో హైలైట్ అయ్యేలా ఉంది. సంక్రాంతికి మెగా మాస్ ఎంటర్టైనర్గా మనశంకర వరప్రసాద్ ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్కి సూపర్ ట్రీట్ ఇచ్చేలా ఉన్నాడు. మనశంకర వరప్రసాద్లో మరో సెన్సేషనల్ సర్ప్రైజ్ మన విక్టరీ వెంకటేష్ కూడా క్యామియో రోల్ చేస్తున్నారట. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు లెజెండ్స్ ఒకే స్క్రీన్పై కనిపిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనిల్ చేసే ఆ మ్యాజిక్ చూసేందుకు సంక్రాంతి త్వరగా రావాలని ఆడియన్స్ భావిస్తున్నారట.